అందరికీ నమస్తే అండి. వెటకారం, వ్యంగ్యత, అహంభావం, అధికార మదం, ఏకఛత్రాధిపత్యం, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ కలగలిసి విపరీతమైన మాటకారితనం కేసీఆర్ గారి సొంతం. ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతం మాటలు మాట్లాడడం, ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకి తగ్గట్టు అక్కడ మాటలు మాట్లాడడం, జనం ఆలోచనలు, జనం ఏదైతే ఆలోచిస్తున్నారో అది ఆయన మాట రూపంలో రావడం కేసీఆర్ గారి ప్రత్యేకత. గత 35 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ఆ స్థాయికి వెళ్ళడానికి కారణం అదే. కానీ ఆ అహం ఏదైతే ఉందో, ఆ ఏకఛత్రాధిపత్యం ఏదైతే ఉందో, ఆ నియంతృత్వం ఏదైతే ఉందో అదే ఆయన పతనపు టంచుల వరకు తీసుకువెళ్ళింది. ఆల్మోస్ట్ పతనం అయిపోయినట్టే, మళ్ళీ లేవడం కష్టం. ఎందుకంటే ఒకటి ఓటమి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2 పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు, 3 కుటుంబంలో పార్టీలో చీలిక, కుమార్తె పార్టీని కాదని బయటకు వచ్చి పార్టీలో చీలికకు కారణం అవ్వడం. ఈ 3 కారణాలతో అదిగదిగో ఓ నియంత పతనం. ఎస్, ఖచ్చితంగా అదే జరిగింది. మరి లేచే అవకాశం ఉందా లేదా? పతనాన్ని దాటుకొని ఆయన రాజకీయ వారసుడిగా ఆల్రెడీ నిరూపించుకున్న కేటీఆర్ గారు ఏమైనా పైచేయి సాధించగలరా లేదా? ఈ అవకాశాలు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూస్తే అసలు కేసీఆర్ గారిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. విపరీతమైన మొండి పట్టుదల, విపరీతమైన మాటకారితనం, ప్లస్ డెసిషన్ మేకింగ్, కన్నింగ్తో కూడిన, కుట్రలతో కూడిన డెసిషన్ మేకింగ్, అది ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి మొదట చంద్రబాబు గారు క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఏవో కొన్ని ఆరోపణలు రావడంతో పక్కన పెట్టేసరికి ఆయన కోపం వచ్చి తెలంగాణ ఉద్యమం రాజేసి సొంతంగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2004 నాటికి కాంగ్రెస్ గాలి వీయడంతో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. 2009 నాటికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండడంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. సో కాంగ్రెస్తో పొత్తు కలిసి వచ్చింది, టీడీపీతో పొత్తు టీడీపీని లాగేసింది. టీఆర్ఎస్ని నాశనం చేయాలి, కానీ టీడీపీని నాశనం చేసింది. ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ గెలిచారనమాట. ఆ తర్వాత 2014 నాటికి రాష్ట్రం సాధించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం 2009లో టీడీపీ అండ్ టీఆర్ఎస్ ప్లస్ సిపిఎం సిపిఐ ఈ మహాకూటమి ఉంది కదా, ఈ కూటమి వాటమి టీఆర్ఎస్కి మంచి చేసింది, కేసీఆర్కి మంచి చేసింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం కేసీఆర్ గారి నెత్తిన పాలు పోసింది. రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తేదీన మరణిస్తే కేసీఆర్ 2009 డిసెంబర్ 9వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు ఉద్యమం చేశారే తప్ప అంతగా ప్రభావం లేదు. ఆయన మరణం తర్వాత ఒక నాయకత్వలేమి, ఒక పరిపాలన బాధ్యత తీసుకునే ఒక పటుత్వమైన నాయకత్వలేమి, ఆ అవకాశాన్ని తను ఉద్యమానికి అనుకూలంగా మార్చుకొని, తన ఎదగడానికి అవకాశంగా మార్చుకొని కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ రాజేసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అది కాస్త జనంలోకి విపరీతంగా వెళ్ళిపోయి విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మొత్తం తెలంగాణలో ప్రజా సంఘాలు అన్నీ ఉద్యమంలో కలిసి రావడంతో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణను అనౌన్స్ చేశారు. సో ఇదంతా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కేసీఆర్ గారి నాయకత్వం ఏ విధంగా వచ్చిందని గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నా. సరే, తెలంగాణ వచ్చేసింది, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ వస్తే దళితుల్ని సీఎం చేస్తా అన్నారు, చేయలా. కంప్లీట్గా పూర్తిగా కుటుంబ పెత్తనం, కంప్లీట్గా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు కీలక శాఖలకు మంత్రి, ఆయన మేనల్లుడు కీలక శాఖకు మంత్రి, ఆయన మేనల్లుడు ఇంకొక బంధువుక ఆయన మొత్తం పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు, సీఎంఓలో చక్రం, ఆయన కుమార్తె ఢిల్లీ స్థాయిలో వ్యాపారాలు, లిక్కర్ వ్యాపారాలు, అవన్నీ మొత్తం కుటుంబ సభ్యుల్లో ఒక 7-8 మంది వాళ్ళదే పెత్తనం అనమాట. సో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించారు 10 ఏళ్ళు. సో ఆయన రెండోసారి గెలవడానికి రీజన్ ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులను ఎదగనివ్వాల. తెలంగాణ వచ్చిన తర్వాత, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన ఫస్ట్ ఫోకస్ పెట్టింది ఏంటంటే రాజకీయ ప్రత్యర్థులు అంటూ ఎవరు ఉండకూడదు. సో ఎదగనివ్వలేదు. అందుకే 2018 ఎన్నికల నాటికి సరైన రాజకీయ ప్రత్యర్థి లేకుండా పోయారు. సో రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ అండ్ టీడీపీ పొత్తు పెట్టుకుని వెళ్ళినప్పటికీ కలిసి రాలేదు. 2018లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆ సెంటిమెంట్ రాజేసి, ఇదిగో ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు, ఆంధ్ర పార్టీ మళ్ళీ వచ్చేస్తుందని ఆ సెంటిమెంట్ రాజేసి
అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించి గెలిచారు. కానీ ఆ సెంటిమెంట్స్, ఆ ఎమోషన్స్ అదంతా మళ్ళీ నెక్స్ట్ 2023 నాటికి వర్కౌట్ అవ్వలేదు. సో ఎన్నాళ్ళని తన ప్రత్యర్థులను అణచివేయగలరు? పరిపాలన బాలేదు. సో నియామకాలు పెద్దగా లేవు. ప్లస్ అంటే ప్రత్యేక తెలంగాణ అని సాధించుకున్న లక్ష్యాలు ఏమీ నెరవేరలేదు. ఏ ఒక్క లక్ష్యాన్ని నెరవేర్చలేదు. ఆయన తెలంగాణ రాకముందు ఉద్యమంలో ఇచ్చిన స్పీచ్ ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎందుకంటే సరైన రాజకీయ ప్రత్యర్థి లేకపోవడం, ప్రత్యర్థులను ఎదగనివ్వకపోవడం, వాళ్ళ మీద కక్ష కట్టడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవసరమైతే అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, అలా అవసరమైనప్పుడు సెంటిమెంట్ రాజేయడం, ఎమోషన్స్ రాజేయడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి స్పెషల్. సో అలా 10 ఏళ్ల పాటు, దాదాపుగా 9.5 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా వ్యవహరించారు. కానీ రేవంత్ రెడ్డి రూపంలో ఒక గట్టి నాయకత్వం, మొండి నాయకత్వం రావడంతో కేసీఆర్ గారిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారిలో అదే లక్షణం. మొండితనం, ఒక రకమైన నియంతృత్వం, ప్లస్ ఏకఛత్రాధిపత్యం, ప్లస్ విపరీతమైన మాటకారితనం, ఇవన్నీ సేమ్ కేసీఆర్ గారిలో ఉన్న లక్షణాలే రేవంత్ రెడ్డిలో ఉండడం. సో రేవంత్ రెడ్డికి కూడా ఆయన కష్టం ఫలించడంతో సీఎం అయ్యారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలమైన విషయాలు, డొల్లతనం అంతా బయటకు వచ్చిందనమాట. ఇదే డొల్లతనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంది. ఈ డొల్లతనంతోనే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చేశారు. అసలు తెలంగాణలోనే వీళ్ళకి చాలా నియోజకవర్గాల్లో దిక్కులేదు. కానీ దేశకీ నేత అని చెప్పి దేశం మొత్తం పోటీ చేస్తామని చెప్పి మహారాష్ట్రలో సభలు, ఆంధ్రప్రదేశ్లో సభలు, పక్క రాష్ట్రాల్లో రాజకీయాల్లో వేలు పెట్టడం, పక్క రాష్ట్రాల్లో కమ్యూనిటీలను కెలకడం, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఒక పెద్ద కూటమి కడతానని ప్రకటనలు చేయడం, విపరీతంగా నియంతృత్వానికి పరాకాష్ఠకు చేరిందనమాట. అధికార దాహం పరాకాష్ఠకు చేరింది. రాష్ట్రం నా జాగీరు, ఇంకా నా కుటుంబం నుంచి బయటకు వెళ్ళదు, నా కొడుక్కి రాష్ట్రాన్ని ఇచ్చేసి నేను ఢిల్లీకి వెళ్ళిపోతా, దేశానికి వెళ్ళిపోతా అని ఒక ఆలోచన చేసి, సో కనీసం ఒక 20-25 ఎంపీ సీట్లైనా రాకపోతాయా అన్ని రాష్ట్రాల్లో కలిపి వాటితో దేశాన్ని ఏలకపోతానా అని ఏముంది అంటే ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు, కిందకి కనిపించదు, పైన ఉంటారు కదా, అంతా పైనే కనిపిస్తుంది. సో దాంతో కేసీఆర్ గారికి అంతా పైనే కనిపించింది. గాలిలో లెక్కలన్నీ వేసేసుకున్నారు. 10 ఏళ్ళు నేను ఇక్కడ సీఎంగా పనిచేసాను, ఇంక నేను సీఎం అంటే నాకు చిన్న పదవి, నా కొడుక్కి సీఎం పదవి ఇచ్చేసి నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, ఢిల్లీలో ఏ పెద్ద పదవి చేస్తాను అని చెప్పి దేశకీ నేత అని తనకు తానుగా బిరుదు ఇచ్చుకొని ఢిల్లీలో ఫ్లెక్సీలు కట్టి, మహారాష్ట్రలో ఫ్లెక్సీలు కట్టి, అలా నానా హడావిడి చేసి ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు. సొంత రాష్ట్రంలో పరువు పోయింది, ఢిల్లీలో పరువు పోయింది, మహారాష్ట్రలో పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అలా మారింది. సో ఓడిపోయిన తర్వాత పతనం అలా 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 అంచుల వరకు వెళ్ళింది. 2023 డిసెంబర్లో ఓడిపోయారు. సరే, రాజకీయాల్లో ఓటమి సహజమే. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ప్రతిపక్షంగా ఉన్నాం కదా అనుకున్నారు. కానీ ఒకప్పుడు తాను తీసుకున్న గొయ్యి 2023లో రేవంత్ రెడ్డి గారు అదే గొయ్యిలో బీఆర్ఎస్ని పడేయడానికి ఉపయోగించారు. అంటే పార్టీల ఫిరాయింపులు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ గారు మరి ఇదే టీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచారు. దాంతో చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. సో అది ఎప్పటి వరకు కొనసాగింది? చాలా కాలం కొనసాగింది. చివరికి 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు. భవిష్యత్తు మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఫైనల్గా ఆ పార్టీకి దెబ్బ ఏంటంటే కవిత పార్టీ నుంచి బయటకు వెళ్ళడం. ఎందుకంటే మేబీ ఆమె బీజేపీ గేమ్లో భాగంగానే బయటికి వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం, క్యాడర్లో చీలిక వచ్చేసింది. కేసీఆర్ గారి ఇద్దరు పిల్లలు కూడా కేసీఆర్ గారికి ప్లస్సే. కవితని, కేటీఆర్ గారిని తక్కిడ వేస్తే ఇద్దరూ కూడా సమతూకంగా ఉంటారనమాట. మాటకారితనంలో, తెలివితేటల్లో, క్యాడర్తో మాట్లాడడంలో, క్యాడర్ని మెయింటైన్ చేయడంలో, డబ్బులు ఖర్చు పెట్టడంలో, సోషల్ మీడియాని మెయింటైన్ చేయడంలో అంత ఇద్దరూ సమానంగా తూగుతారు. సో కేటీఆర్ ఎలాగైతే యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఐడీలు మెయింటైన్ చేస్తున్నాడో కవిత కూడా అలాగే ఇంటర్నల్గా అదే సోషల్ మీడియా ఐడీలు అండ్ యూట్యూబ్ ఛానళ్ళు అండ్ కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే అంత జాగ్రత్తగా కవిత ప్రీ ప్లాన్గా ఉన్నారు. సో వాళ్ళు ఎలాగైతే అవినీతిలో కొన్ని డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయో కవిత కూడా అలాగే సంపాదించుకున్న డబ్బులు చాలా ఉన్నాయి. సో ఆమె ఇప్పుడు మేకు కాస్త గుణపం కాస్త
ఇంకాస్త గట్టిగానే అంటే బీఆర్ఎస్ పార్టీని నిలువున చీల్చేశారు ఒక రకంగా. భవిష్యత్తు మీద ఆ పార్టీ కేడర్కు బెంగ పట్టుకుందనమాట. సో ఒక 2-3 ఏళ్ళు ఈ గ్యాప్ ఉంటుంది. తర్వాత ఏమో ఆ ఎమోషన్స్ ఒక కుటుంబం కదా, అన్న చెల్లెలు కదా అని కలిసిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఆమె మళ్ళీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరిన, లేదా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నప్పుడు ఆమె మళ్ళీ ఈ పొత్తులో తెలంగాణ జాగృతి పార్టీని కూడా ఆ పొత్తులో కలిసినా ఆశ్చర్యపోక్కర్ల. మాకు కాంగ్రెస్ పెద్ద ప్రత్యర్థి, ప్రధాన ప్రత్యర్థి, బీజేపీ మాకు చిన్న ప్రత్యర్థి, సో మేమందరం కలిపి కాంగ్రెస్ని ఓడించి తీరుతాం, ఆ తర్వాత మేము ఫైట్ చేస్తామని అనుకున్నా ఆశ్చర్యపోక్కర్ల. ఏదైనా జరగచ్చు ఫ్యూచర్ని ఇప్పుడు అనవసరం. కానీ బీఆర్ఎస్ చీలిన మాట వాస్తవం, 2 ముక్కలైన మాట వాస్తవం, కుటుంబం కూడా చీలిన మాట వాస్తవం, నియంతృత్వం ఒక నియంత రాజకీయంగా పతనమైన మాట వాస్తవం. అంతెందుకండి, ఓడిపోయిన తర్వాత నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, నిజమైన నాయకుడైతే ఓడిపోయిన తర్వాత మొహం చూపించడండి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడండి. ఇది ఒక్కటి ఆలోచించండి తెలంగాణ ప్రజలు. ఓడిపోయిన తర్వాత అసలు ప్రజలకు మొహం చూపించారు కేసీఆర్. అడపా ఏదో 3-4 నెలలకు ఒక మీటింగ్. అప్పుడెప్పుడో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళ మీటింగ్ ఒకటి పెట్టినట్టున్నారు వరంగల్లో. ఆ మీటింగ్కి వచ్చాడు. అంతకుముందు ఇంకేదో మీటింగ్, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు తప్ప ఆ తర్వాత ఆయన ఎప్పుడైనా జనంలోకి వస్తున్నాడా? పోనీ మీడియా ముందుకు వస్తున్నాడా? అప్పుడప్పుడు నెలకు ఒకసారి మీడియా రావడం. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లా అంటే ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ, తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ వేటి మీద కూడా ఆయనకు ఇసుమంత కూడా అంకిత భావం, డెడికేషన్ లేదు. ఓడిపోయాం కాబట్టి ఇంకా అవసరం లేదు, గెస్ట్ హౌస్కి పరిమితం అవుదాం, ఫామ్ హౌస్కి పరిమితం అవుదాం అనేటట్టే వ్యవహరిస్తున్నారనమాట. సో అందుకే నియంతృత్వం ఎక్కువ కాలం కొనసాగదు. సేమ్ అవే లక్షణాలు, అవే అవలక్షణాలను వంట పట్టించుకున్న మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుడి పరిస్థితి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, అందరికీ తెలుసు. థ్యాంక్ యూ.